ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతి నమః. ఓం శ్రీ మహాసరస్వతి నమః. స్వామి శరణమయ్యప్ప. ఉగాది ప్రత్యేకత ఏమిటి? ఉగాదిని క్షేత్రశుద్ధ పాఠ్యమి. తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరాది. ఇది ప్రకృతిలో వసంత ఋతువు ఆరంభాన్ని, కొత్త చిగుళ్లను, ఆనందాన్ని సూచిస్తుంది. షడ్రుచుల ఉగాది పచ్చడితో జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని, పంచాంగ శ్రవణంతో, కొత్త ఆశలతో, శుభారంభాలతో పాత చింతలను మరచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఈ పండుగ మనకు బోధిస్తూ ఉంటుంది. పండుగ యొక్క ప్రత్యేకత, తెలుగు నూతన సంవత్సరం. ఇది తెలుగు క్యాలెండర్ ప్రకారం మొదటి పండుగ, కొత్త సంవత్సర ఆరంభం. ఉగాది పచ్చడి షడ్రుచులు. వేప పువ్వు చేదుగా ఉంటుంది, బెల్లము తీపి, చింతపండు పులుపుగా ఉంటుంది, ఉప్పు మరియు పచ్చిమిర్చి కారంగా ఉంటుంది, మామిడికాయ వగరు. ఇవన్నిటితో చేసే పచ్చడి ప్రత్యేకమైనది. ఇది జీవితంలో కష్టసుఖాలను, ఆనందాన్ని సమానంగా స్వీకరించాలని సందేశాన్ని కూడా మనకు ఇస్తూ ఉంది. పంచాంగ శ్రవణము, కొత్త సంవత్సరం, రాశి ఫలాలు, గ్రహస్థితులు, పండుగల గురించి తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు సృష్టి పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు ఈ రోజునే సృష్టి ప్రారంభించాడని ఒక నమ్మకము. వసంత ఋతువు ఆరంభము, శీతాకాలం ముగిసి ప్రకృతి పచ్చదనంతో కలకలాడే సమయమని చెప్పుకోవాలి. కొత్త పనులకు శ్రీకారం, కొత్త వ్యాపారాలు, కొత్త పనులు, శుభకార్యాలు ప్రారంభించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఆరోగ్య ప్రాముఖ్యత. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఆ సీజన్లో వచ్చే ఆరోగ్య సమస్యలు నివారించడానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా ఉగాది పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు ఆరోగ్యపరమైన ప్రాముఖ్యతను సంచరించుకుంటుంది.